గుడ్ నైట్ కృష్ణ. ఏమంత ఇంగ్లీష్లో రాస్తుంది, ఏం అర్థం కావట్లా. రే రా అన్నా, నా ఫోటో లేదేంట్రా? నువ్వు చచ్చాక పెడతానులే. సరే కానీ ఇదేంటో చదువు. Anyone interested to travel North Goa for weekend, please contact room number 102, cot number 28, Levi. అన్నా, అది మాకు తెలుసు, మీనింగ్ చెప్పు. ఎవరికైనా నార్త్ గోవా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయమని రాసి పెట్టింది. మనమే అన్నా. ఫారెన్ ఫిగర్ లో ఉంది. లివి అంటే అమ్మాయిని గ్యారంటీ ఏంటి? లెవి అనేది అమ్మాయిలో పెట్టుకుంటారు పేరు. ఓహో సరే, ఇదిగో వెళ్ళి ఒక కింగ్స్ ప్యాకెట్ తీసుకురా. డబ్బులు ఏం లేదన్నా. వెళ్ళా. నా డబ్బుతో సిగరెట్ తో ఎప్పుడు. లివి? Yeah, I'm Levi. నోటీస్ బోర్డ్ నార్త్ గోవా. Are you interested to travel with me? ఏముంటుందో ఏంటో అర్థం కావట్లా. Yeah, maybe we can hire a jeep. టాటూ చూపిస్తే పని అయిపోద్ది. టాటూ? Yeah. Very nice tattoo. Good work. ఇక సిగ్నల్ ఇచ్చేసినట్టే. Get lost, you ass. వీడికి ఏదో పగిలినట్టుంది. చూసావా, టయానికి వస్తావు నువ్వు. అన్నా సిగరెట్. అన్నా ఏమైందన్నా? లిప్షిట్ రా. లిప్షిటా? ఓ లిప్స్టికా. లివి నాకు ముద్దు పెట్టిందిరా. కంగ్రాట్స్ అన్నా. ఈ విషయం కృష్ణ గారితో అనకు, కుళ్ళుకుంటాడు. ఎందుకు కుళ్ళుకుంటాడన్నా? ఆయన గుళ్ళు ఓలబడిపోయాడు. పదా. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో, నా పేరు కృష్ణేంటో, తన పేరు సత్యభామేంటో, నా హార్ట్ తనకు నచ్చడమేంటో, తన హార్ట్ నాకు నచ్చడమేంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవడో పెళ్లి ఖర్చులు భరించలేక అలా ఉంటాడులే అన్న. ఓహో, నీకు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది రోయ్. ఒళ్ళంతా పెనాయిల్ బూసి బీచ్ లో దొర్లించి బొమ్మ నమ్మినట్టు అమ్మేస్తా యాదవా. ఇలా రారా. అది కాదన్నా, మన చూడటం, నిన్న మాట్లాడటం, ఈరోజు లవ్ చేయటం కిడ్డిష్ గా ఉంది కదా. ఏంట్రా ఇది? అన్నా అన్న కూడా లోన పడ్డాడు అన్నా. ఇందాకెళ్ళి మోహన్ నిండా ముద్దులు పెట్టింది. ఇది ముద్దుల మార్క్. లవ్ లిప్స్టిక్ మోహం మంట. సారీ అన్నా. అది కాదురా, ఇవాళ రేపు 3 సెకండ్ లవ్ రా. నేను మాక్సిమం టైం ఆలోచించా, 3 రోజులు. అమ్మని 9:30. నీతో మాట్లాడాలి, పనుంది, కూర్చో. ఓకే. హాయ్. హాయ్. నాకు చిన్న డౌట్ అండి. రాత్రి మీకు బాగా నిద్ర పెట్టిందా? మీరు నన్ను అయితే నైట్ ఒక క్షణం కూడా వదలలేదు. వాట్ రబిష్. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిది. అదేంటండి, నిన్న మనం ఇక్కడే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాగా. నిన్న? నేను అసలు మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అదేంటండి, మీరు జోక్ చేస్తున్నారు నాకు తెలుసు. యు ఆర్ కిడింగ్ మీ. మొహమ్మద్, ఐ థింక్ మీరు నన్ను ఏడిపించాలనుకుంటున్నారు. హలో, 1 సెకండ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సత్య రండి సార్, మనం మాట్లాడాం నిన్న కలిసి. రండి. సత్య సార్ రండి. చెప్తే అర్థం కదా? ఇంకోసారి రెస్టారెంట్కి వచ్చి మా అమ్మాయిని డిస్టర్బ్ చేసావనుకో, చంపేస్తా. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో. స్లోగారా. నా పేరు కృష్ణేంటో, తన పేరు సత్యభామేంటో. ఏయ్ స్లోగా చూసి పెట్టరా. నా హార్ట్ తనకు నచ్చడమేంటో, తన హార్ట్ నాకు నచ్చడమేంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు.
ఏంటో నీ ప్రాబ్లం? అది కాదన్నా, మన రాముగడి మ్యాటర్ తీసుకో. ఆ మహాలక్ష్మి వెనకాల ఒక్కటా రెండా ఎన్నేళ్ళు తిరిగాడు, వందల వేల లక్షలు ఖర్చు పెట్టించింది. చివరికి ఆ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చాక ఇడికి హ్యాండ్ వాడికి షేక్ హ్యాండ్ ఒకేసారి ఇచ్చింది. అన్నా ఈ అమ్మాయిలందరూ ఇంతే అన్నా, అవసరం తీరేంత వరకు హౌ ఆర్ యూ అంటారు, అవసరం తీరాక హూ ఆర్ యూ అంటారు. అందుకే లేడీస్ ని తక్కువ అంచనా వేయకూడదన్నా. బ్యాటరీ వీక్ అయిందిరా, వెళ్ళి పడుకో. ఛార్జింగ్ పెట్టినా? అవసరం లేదు. పని చూడు. ఓకే అన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. స్టీవ్ అక్కడ ఆర్డర్ చూడు. మహమ్మద్ నువ్వు ఆగు, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడాలరా, పనుంది. ఎలా చెప్పును? నీకెన్నిసార్లు చెప్పాలి? సత్య మామూలు మనిషి కాదు. తన్ని మేమందరం ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాం. సత్య తల్లి లేని పెళ్ళవడంతో ఇంట్లో వాళ్ళు తన్ను చాలా గారాభంగా పెంచారు. తనంటే అందరికీ పంచి ప్రాణాలు. సత్య చిన్నప్పటి నుంచి ప్రతి సమ్మర్ హాలిడేస్ కి తన తాతగారింట్లో గడపడానికి గోవాకు వచ్చేది. అలాగే పోయిన సంవత్సరం ఆగస్టులో ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చింది. చెప్పలేకపోయింది. చూడండి బాబు తన ఫేస్. ఓకే ఇప్పుడు నువ్వు చేయవే. ఓకే ఓకే. ఐ కాంట్ యా, ఐ కాంట్. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదే, బానే ఉన్నాను. అంత సీన్ లేదులే గాని చెప్పు. లేదు సత్య, కొంచెం హెడ్ఏక్ గా ఉంది. అచ్చరే, రేపు మీ డాడీ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ సంగతి ఏంటి? నువ్వు అనవసరంగా టాపిక్ చేంజ్ చేయకు. మేరీ, మనం 20 years గా ఫ్రెండ్స్. నాతో కూడా చెప్పవా? సుబ్బారావు ఏమన్నాడు? నాకు వచ్చే అలెన్సెస్ అన్నిటినీ పాడు చేస్తున్నాడు. నేను 10 years గా ఎవరితోనో లవ్ లో ఉన్నట్టు అంతా టాప్ టాప్ చేస్తున్నాడు. డాడీ చాలా అప్సెట్ అయ్యారు. నాకేం చేయాలో తెలియట్లేదు. పద చెప్తాను. ఎక్కడికి? పీటర్ సుబ్బారావు. యు నో సత్య, జస్ట్ గెట్ ఇన్ నౌ. హాయ్ మేరీ. హలో మేరీ. కామన్ సెన్స్ ఉందా నీకు? ఏంటి మా మేరీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంట? మా మేరీయా? మా మేరీ అంటే మేరీ నాది. ఐ పీటర్ సుబ్బారావు ఇల్ మ్యారీ టు మేరీ, సో మేరీ ఇస్ మైన్. నేనా? ఏయ్, నాకు కోపం వచ్చిందనుకో. అయ్య బాబా, భయం వేస్తుంది. ఏం పీకెత్తావేంటి? ఎక్కడో హైదరాబాద్ నుంచి గోవా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేంత ఎదిగిపోయావా? ఎలవా ఎలవా ఎలా? సుబ్బారావు సుబ్బారావు. ఓసేయ్ సత్య, మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నూలే. మేరీకి మ్యారేజ్ అవ్వదులే, నేను అవని నూలే. అవని నూలే. లే లే లే. ఎలా? I will see you tomorrow. ఏమి నడు, ఏమి నడు. లగేజ్ తీసురా. ఎప్పుడు చూసినా తిండుకోలేనా? ఓసే పిచ్చి మొహమా, భగవంతుడు మనిషిని పుట్టించింది, ఇన్ని వేల కూరగాయలు సృష్టించింది తినటానికేనే. అదేంటో గాని బావా, ఒకసారి తిన్న కూర రెండోసారి మళ్ళీ నాకు తినాలనిపించదు. అవును, ముసలోడు ఎక్కడ ఉన్నాడు? మెడికల్ చెకప్కి వెళ్ళాడు. ఓ, హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అవును, షుగర్ కంట్రోల్ లోనే ఉంది కదా? తాతయ్య పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓ, అరే అశోక్, షాప్ పబ్లిసిటీ అంతా నువ్వే చూసుకుంటున్నావా? అవును మావయ్య. ఎందుకు? ఆ నడుము మ్యాటర్ బాగా క్లిక్ అయిందిరా. అవును, దట్ క్యాంపెయిన్ వాజ్ అ బిగ్ సక్సెస్. అవును, గ్రాఫిక్సా ఒరిజినల్? ఒరిజినలే. ఏ ఎవర్రా అమ్మాయి? ఇప్పుడు అదంత అవసరమా? ఏం లేదు,
ఫోల్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎవర్రా అమ్మాయి? చెప్తానులే గానీ నువ్వు ముందు తిను. అలాగే. హలో, హౌ ఆర్ యు? ఈవినింగ్ టీ పార్టీ అంటే చాట్ లాంటి ఏదైనా పెట్టి లైట్ స్నాక్స్ పెట్టే. ఓకే, యా, డే ఆఫ్టర్ టుమారో. బాయ్. చాట్ అంటే ఏంటమ్మా? సూపర్ గా ఉంటుంది మావయ్య. హైదరాబాద్ లో ప్రతి గలీలో దొరుకుతుంది. రియల్లీ? నేను ఎప్పుడు తినలేదే. ఓకే మావయ్య, రేపు మీకు చాట్ చేసి పెడతాను. అంతా మీకే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రేపు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా చాటే, మొత్తం నాకే. ఓకే. నేను హైదరాబాద్ లో ఈ డ్రెస్ కొన్నాను. ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది. సర్లే, మా అత్తగారు మొన్న ఉగాదికి ఈ చీర పెట్టారు. ఎలా ఉంది? వావ్, కలర్ చాలా బాగుంది. ఈ సారీస్ వేసుకోవాలంటే పరమ బోర్. నీకు అంత సీన్ లేదు, ఉండు. నీకోసమని బెంగళూరులో దీపం శారీస్ నుంచి హాఫ్ శారీస్, గాగ్రా చోళీలు తీసుకొచ్చాను. రేపు పండక్కివే వేసుకోవాలి, లేకపోతే అంతే. అత్తయ్య ప్లీజ్, నేను ఇష్టపడి మరీ ఈ డ్రెస్ కొనుక్కున్నాను. ప్లీజ్ 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 అత్తయ్య, ఇదే వేసుకుంటాను. సర్లే, నేను పట్టు చీర కట్టుకుని ముసల్దాన్లా ఉండాలి, నువ్వేమో ఈ డ్రెస్ వేసుకుని కులుకు. అంత సీన్ లేదు, నువ్వు ఈ బట్టలే కట్టుకుంటున్నావు. రేపు కృష్ణాష్టమికి మాత్రం ఈ డ్రెస్ వేసుకుంటాను. ఓకేనా? సత్య, ఆ సుబ్బారావు గురించి ఒక్కసారి ఆలోచించవే. అవసరం అంటావా? ఒక్కసారి డిసైడ్ అయితే అంతే. 10:30 అవుతోంది. నువ్వు ముందు వెళ్ళు. రేపు మార్నింగ్ షార్ప్ 5 o'clock ఇక్కడ ఉండు. డాడీకి కేక్ తీసుకురావాలి. ఓకే, గుడ్ నైట్. ఏంటి తాతయ్య, వాడు రిపేర్ చేయించచ్చుగా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఇదిగో అంటారు, అదిగో అంటారు. ఏంటే నువ్వు ఇంకా పడుకోలేదా? రేపు డాడీకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. డాడీకి ఎలాంటి డౌట్ రాకూడదు. ఓకే? ఓకే. ఏంటి? గోడ విరిగిపోయింది. నేను హైదరాబాద్ లో లేటెస్ట్ ఆల్బమ్ కొన్నాను, నీకు వినిపిస్తాను. ఉండు. నమ్మలేకపోతున్నానండి, నమ్మను కూడా. ఇదంతా అబద్ధం అవ్వాలని కోరుకొని మనిషి ఊళ్ళోనే లేడు, కొలవని దేవుడూ లేడు. మరి నిన్న సత్య తన మాటల్లో వాళ్ళ ఫాదర్ బర్త్డే అని హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పింది. గత సంవత్సరం ఆగస్టు 22న సత్యకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో బ్రెయిన్ కి దెబ్బ తగలటంతో అమ్నేషియా అనే దారుణమైన మతిమరుపు జబ్బుతో సత్య సఫర్ అవుతుంది. తనకి యాక్సిడెంట్ అయిన ముందు రోజు వరకు తన జీవితంలో కలిసిన వ్యక్తులు, జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుంటాయి. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి కలిసే వ్యక్తుల్ని, చేసే పనుల్ని, జరిగే సంఘటనల్ని రాత్రి నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోతుంది. ఇప్పుడు నిన్ను గుర్తుపట్టపోవడానికి కారణం కూడా అదే. ఒక్క మాటలో చెప్పాలంటే సత్య ప్రతిరోజు ఆగస్టు 22 అనుకుంటుంది. అదే రోజు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు, పైగా కృష్ణాష్టమి. గత సంవత్సరం రోజులుగా సత్య చేసిన పనే ప్రతిరోజు చేస్తుందయ్యా. చాలా సంతోషం అమ్మా, నీకు బర్త్డే సెటప్ అంతా రెడీ చేశాను. నువ్వు వెళ్ళి అందరిని పిలువమ్మా, వెళ్ళు. రియల్లీ వెళ్ళమ్మా. వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్,
లంచ్, డిన్నర్, చాట్ నీ బొందా. తింటూ బతకాలిరా తమ్ముడు, చాట్ తింటూ చావాలిరా. తింటూ బతకాలిరా, తింటూ బతకాలిరా. ఎవరు నా కళ్ళు మూసింది? వరాలా? బంగారు తల్లే? నా బంగారు తల్లే. ఏంటి చెప్పమ్మా? డాడీ మీకు సర్ప్రైజ్, నాతో రండి. చెప్పమ్మా టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అబ్బా ఒక 2 minutes కూడా ఓపిక పట్టలేరా? ఓకే 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 రండి. వస్తున్నా. పద. Straight. Now left. Again. వస్తున్నా. వచ్చేసా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే Daddy. Happy birthday to you. ఇదిగో హ్యాపీ బర్త్డే. నువ్వు తినరా బొడ్డోడా. తీరిందమ్మా తీరింది, బాగా తీరింది. ఇలా కృష్ణాష్టమి రోజు మా వాడి బర్త్డే రావడం ఇంకా హ్యాపీగా ఉంది. కరెక్ట్. ఇలాంటి ఆపర్చునిటీ రావాలంటే పెట్టి పుట్టుండాలి. బావా నువ్వు చాలా అదృష్టవంతుడు బావా. అంత దైవ కృప. నువ్వు కొట్టు, నువ్వు పొడు. అయిపోయింది బావ బర్త్డే అయిపోయింది. నాకు షుగర్ అమ్మా వద్దు. ఈ రోజు కృష్ణాష్టమి కదా, ఈ ఒక్క రోజు తింటే ఏం కాదులే తాతయ్య. గుడ్ మార్నింగ్ ఏంటండి ఈ రిపోర్ట్ ఏంటి? ఒకసారి చూడండి. మీరు ఎప్పుడు చూసినా ఆన్ డైట్ అంటారు. ఈ షుగర్ లెవెల్స్ చూడండి ఎలా పెరిగాయో. ఏమండి ఈయన మీకు తెలియకుండా స్వీట్స్ లేదండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అయితే చాలా కష్టం అవుతుంది. యూ షుడ్ టేక్ కేర్.